హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ 2 అట్ట బాక్సులతో మంచి రివ్యూస్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియోనండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్లాస్కోతో వచ్చిన ఒక అట్ట బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ బాక్స్ కి పైన ఓపెన్ వస్తుంది కదా, ఆ ఓపెన్ ని ఇట్లా ప్లాస్టర్ తో క్లోజ్ చేసేస్తున్నాను. పైనే కదండి, మొత్తం అట్ట బాక్స్ ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా ఇట్లా స్ట్రాంగ్ గా ఉండేటట్టుగా ప్లాస్టర్ వేసేస్తున్నాను. పైనే కాకుండా మొత్తం అడుగు నుంచి అయితే ప్లాస్టర్ వేసేస్తున్నాను. ఏదో చేసామా లేదా అన్నట్టుగా కాకుండా కొంచెం చేసేది ఇంట్రెస్ట్ గా చేసామనుకోండి, అది ఎక్కువ రోజులు మనుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ప్లాస్టర్ అనేది వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ వాల్ పేపర్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట. మనకి వాటర్ పడినా కానీ తొందరగా పాడవకుండా ఉంటది. ఎందుకంటే మనం చేసేది అట్ట బాక్స్ తో కదండి. సో అందుకనేసి నేనైతే ఇది తీసుకున్నాను. కావాలంటే ఇంకా గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. లేదంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా, అవైనా వాడుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి గమ్ముతో పని లేకుండా అడుగున ఒక పేపర్ అనేది ఉంటది. ఈ పేపర్ తీసేసి జస్ట్ మనం అట్లా అంటించేసుకుంటే సరిపోతుంది. బాక్స్ కి ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా చూడండి, ఈ వాల్ పేపర్ తో మొత్తం క్లోజ్ చేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక వాటర్ గ్లాస్ అయితే తీసుకున్నానండి. గ్లాస్ ని ఇక్కడ ఇలా వల్టా చేసిన తర్వాత గ్లాస్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి రౌండ్ గా. మొత్తం ఇక్కడ నేను 3 గ్లాసెస్ పట్టేలాగా మార్క్ చేస్తున్నాను. గ్లాస్ కి మరీ దగ్గరగా కాకుండా ఒక 1.5 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ లోపలికి మనకి గ్లాస్ కి ఎంత ఒక చిన్న అంచులా ఉంటుంది కదా, ఆ అంచు అంతా గ్యాప్ ఇచ్చి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. రౌండ్ చుట్టూ కట్ చేస్తాం అనుకుంటే ఆ గ్లాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం లోపల చేసుకున్న మార్కింగ్ చుట్టూ మాత్రమే కట్ చేసుకోవాలి. ఏ మాత్రం కొంచెం కటింగ్ తేడా వచ్చింది అనుకోండి, మనం ఇప్పటి వరకు పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం చూసుకొని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇట్లా 3 ఓపెన్స్ కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ అయితే మార్కింగ్ చేసుకున్నామో అవే గ్లాసులు తీసుకోవాలన్నమాట. 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిలో ఈ గ్లాసెస్ ని పెట్టేసుకోవాలి. చూడండి, మీరు గమనించినట్లయితే మనం ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ కి ఈ గ్లాస్ అంచు వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు అట్లా కానీ కట్ చేసేసారంటే డైరెక్ట్ గా ఈ గ్లాస్ లోపలికి పడిపోతుందండి. సో అందుకనేసి కొంచెం చూసుకొని అయితే కట్ చేసుకోండి. అంతేనండి, ప్లాస్కో అట్ట బాక్స్ తో మనకి ఒక మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి కిచెన్ లో కానీ, బెడ్రూమ్ లో కానీ, వాష్రూమ్ లో కానీ ఎక్కడ పెట్టినా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్ లో అయితే స్పూన్స్ కానీ, సిజర్స్ కానీ. ఇది వాష్రూమ్ లో తడిలేని చోట పెట్టుకున్నాం అనుకోండి, బ్రష్లు, పేస్ట్, అలాగే షాంపూ బాటిల్, సో ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ లో పెట్టుకుంటే కీ చైన్ వేసుకోవచ్చు, పెన్నులు వేసుకోవచ్చు. ఇలా మనకి చూడడానికి ఇది అసలు అట్ట బాక్స్ తో చేసినట్లు ఉండదండి, ఇది మనం బయట తీసుకున్నట్లే ఉంటుంది. ఆర్గనైజర్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాము. అలాగే ఇక్కడ నేను ఇంకొక అట్ట బాక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏదైతే వాల్ పేపర్ వాడామో దీనికి కూడా సేమ్ అదే పేపర్ అయితే అంటించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ కి సరిపడా ఈ పేపర్ ని సైజ్ చూసుకుని కట్ చేసుకుంటే ఈజీగా అంటించుకోవచ్చు అండి. లేదంటే ఈ పేపర్ కి గమ్ము ఉంటుంది కాబట్టి మనం సైజ్ చూసుకోకుండా అంటించుకుంటే కొంచెం కష్టం అవుతుందండి. సో ఈజీగా అంటించుకోవాలంటే ఫస్ట్ దీని సైజుకి తగ్గట్టుగా కట్ చేసేసుకోవాలి. అలాగే బాక్స్ కి వేసిన తర్వాత మూతకు కూడా సేమ్ పేపర్ అంటించేసాను. అలాగే ఇక్కడ నేను ప్లాస్టిక్ స్టిక్స్ అయితే తీసుకున్నానండి. ఇవి బాక్స్ లోపల పట్టేటట్టుగా సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అయితే సైజ్ చూసుకోవాలి. లూజ్ గా ఉండకూడదు, మరీ టైట్ గా ఉండకూడదు. మనం బాక్స్ కి ఏ పేపర్ అయితే అంటించామో ఈ స్టిక్స్ కి కూడా సేమ్ పేపర్ ని అంటించేసుకోవాలి. ఇలా స్టిక్స్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 4 డ్రింక్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను. 4 ఒకటే సైజు ఉండేలా చూసుకోండి. అలాగే ఈ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాటిల్ మూత లోపలికి వెళ్లే సైజు అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ బాటిల్ మూతల పైన ఇలా డబల్ టేప్ అయితే అంటించేసుకోండి. ఇట్లా 4 ఇట్లకి కూడా అంటించేసుకోవాలి. డబల్ టేప్ అంటించుకున్న మూతలు ఏవైతే ఉన్నాయో ఇట్లా మనం రెడీ చేసి పెట్టుకున్న అట్ట బాక్స్ కి ఇట్లా అంటించేసుకోవాలి. బాక్స్ కి మిడిల్ లో కాకుండా కొంచెం పైకే ఉండేలా అంటించుకోండి. ఫస్ట్ 2 అంటించుకున్న తర్వాత దానికి అపోజిట్ లో మరో 2 కూడా అంటించేసుకోవాలి. 4 సమానంగా ఉండేటట్లుగా అయితే చూసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్ లో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టిక్స్ ని పెట్టుకుని చెక్ చేసుకుంటే అవి స్ట్రైట్ గా ఉన్నాయి లేదా అనేది మనకి తెలిసిపోతుంది. అదేనండి, మనకి బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, చూడడానికి అయితే ఇది మనం బయట తీసుకున్నట్లుగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం జర్నీ చేసినప్పుడు కూడా ఇవి బ్యాంగిల్స్ పట్టుకెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి, అసలు పనికి రావని బయట పడేసే అట్ట బాక్సులతో ఎంత మంచిగా ఆర్గనైజర్స్ అయితే రెడీ చేసుకున్నాం. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎట్లాంటి టిప్స్ కావాలో నా కామెంట్ లో షేర్ చేయండి. అలాగే ఈ రోజు వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని రివ్యూస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.